గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈనాడు, ఈఎఫ్ఎం, మణిపాల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హియరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గతేడాది కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న 100 మంది చిన్నారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చెవుడుతో బాధపడే వారికి మణిపాల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు చేస్తామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మేము ఈ ప్రోగ్రామ్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇప్పటికీ 160 ఇంప్లాంట్స్ అయినాయి. పిల్లలంటారా పుట్టిన అప్పుడే వీళ్ళకి వినికిడి లోపంతో పుడతారండి. అంటే చెవి లోపల కాక్లియా అనే ఒక ఆర్గన్ ఉంటుంది. దాంట్లో హెయిర్ సెల్స్ అని కొన్ని ఉంటాయి. అవి డెవలప్ అవ్వకుండా పుడతారు. నా అబ్జర్వేషన్ ఏంటంటే మేము చేసిన వాటిలో కూడా ఎక్కువ మేనరికం వల్ల వచ్చిందండి. కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలకే పెద్దవాళ్ళు చెయ్యరు అనే ఒక అపోహ ఉంది. అది కాదు, పెద్దవాళ్ళు కూడా మధ్య వయసులో వినికిడి లోపాలు వస్తాయి. సడన్గా మొత్తం వినికిడి పోతుంది. వాళ్ళకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ చేయొచ్చు. అండ్ మనం ఆల్రెడీ ఒక 7 ఆపరేషన్స్ చేసాం. అలా ఈ పిల్లల్ని ముందు చిన్నప్పుడే ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఇంకా బాగుంటుంది. వీడికి వినపడడం ఒకటే కాదు, మాట రావాలి. నార్మల్గా నార్మల్ ప్రజలతో నార్మల్ స్కూల్కి నార్మల్ వాళ్ళ క్లాసులో పిల్లలతో పాటు వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఒక ఆల్మోస్ట్ 2-3 years కంటిన్యూస్ ప్రాసెస్. డాక్టరు ఆడియో వెర్బల్ థెరపిస్ట్ కంటే కూడా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వండర్ఫుల్ ఫీట్ అండి ఇది. 150 కాక్లియర్ ఇంప్లాంట్స్ దాటాము. ఇది వరల్డ్ హియరింగ్ డే రోజు అచీవ్ చేసిన ఫీట్ అది. దీనివల్ల మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతమందికి రీచ్ అవుట్ అవుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలామంది డీప్ విలేజెస్లో కూడా చాలామంది ఈ వినికిడి లేకపోవడం చాలామంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. So we want to send a strong message to the public